ప్రైజ్ లార్డ్. చెక్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరం కలిసి పాడుకుందాం సాంగ్ నెంబర్ 5. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అనే సాంగ్ పాడుతూ దేవుని మహింపడుతూ. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. మనందరికీ తెలిసిన సాంగ్, కానీ మన బుక్స్లో లేదు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో అనే సాంగ్ పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఇన్ కేస్ మీకు లిరిక్ రాకపోయినా, బ్రదర్స్ అందరికి లిరిక్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా స్క్రీన్, అందరం కలిసి పాడదాం. ఎవరు సైలెంట్గా ఉండకండి.
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్య అనే సాంగ్ పాడదాం. మేము వాయిసెస్ ఆపేసినప్పుడు చాలా బాగా వినిపిస్తుంది. అలానే మాతో కలిసి కూడా పాడొచ్చు కదా. అందరం కలిసి పాడదాం, అందరం కలిసి దేవుని మహింపరుద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్య, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్య. నిజమే కదా, యేసయ్య మనలో ఉంటే భయం ఉంటుందా? ఉంటుందా బ్రదర్స్? ఉంటుందా?
ఉండదు కదా. నిజంగా ఉండదు అని ఒప్పుకునే వాళ్ళందరూ గట్టి కలిసి మాతో కలిసి పాడండి. ఎవరు సైలెంట్గా ఉండద్దు. తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై
చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా యేసయ్యా. ఇంకొక సాంగ్ పాడుకుందాం. ఇది కూడా భయం లేదు దిగులే లేదు అనే సాంగ్ ఉంటుంది. ఏం సాంగ్ ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎస్, యావే నీవే నా దైవం అనే సాంగ్ పాడదాం. ఇంతకు చాలా బాగా పాడారు. అంతే కలిసి గట్టిగా ఈ సాంగ్ కూడా పాడుతూ దేవుణ్ణి మహింపరుద్దాం. భయము లేదు దిగులే లేదు నా జీవితం అంతా ప్రభు చేతిలో. నీవు కొనుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడు నీవు కొనుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడు పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కొనుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడు నీవు కొనుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడు ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మానివేసి ఓటమిని అంతా తీసివేసి రోగి జయశీలుడవు
ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. అందరూ కలిసి ఏకీభించి పాడారు. నాకు బ్రదర్స్లో ఇంకా 2 కుర్చీలు ఇటు ముందు ఖాళీ ఉన్నాయి, ఫ్రంట్కి వచ్చేసేయండి. అండ్ సిస్టర్స్ వైపు కూడా ఖాళీ ఉన్నాయి, త్వరగా ఫిల్ చేసేయండి. వెనక్కి కూర్చున్నాను, మీరు ముందుకు వచ్చేసేయండి అమ్మా, మీరు ముందుకు వచ్చేసేయండి. యా, ఇటు ముందుకు వచ్చేసేయండి. యా, సిస్టర్స్ కూడా అట్లా వచ్చేసేయండి ముందుకి. నైస్. సరే, మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మన మధ్య షేక్ డానియల్ అని ఉన్నారు, అన్న వచ్చి మనకి వర్తమానం అందిస్తారు. దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. రండి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనము. 8వ వచనము నేను చదువుతాను, చూడండి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోని వరకును మిశ్రాపోతీము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి విశేషముగా చంపిరి. మిస్పే లోయ అది కనపడిందా మీకు? మిస్పే లోయ. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. మీ మెలైన స్వరాన్ని మాకు వినిపించండి. కనబడిన అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ మా యవన బిడ్డలందరినీ మీ చేతులు కప్పు చెప్పుకుంటూ వాక్యం వాళ్ళ హృదయాల్లో నివసించులాగున, దాని ప్రకారంగా జీవించులాగున మీ కృప చూపించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మిక్కిలింత వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మిస్పే లోయ. మిస్పే బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది. మిస్పే, మిస్పా అనే మాటలు ఉన్నాయి, 2 ఉన్నాయి. మిస్పా అంటే వాచింగ్ టవర్, వాచింగ్ టవర్, ప్రార్థనా గోపురము. మిస్పే, మిస్పా అంటే వాచింగ్ టవర్. మిస్పే అంటే అర్థం ఏంటంటే యేసు వైపు చూచుచు, దేవుని వైపు చూచుట. ఈరోజు నీ జీవితంలో ఎవరి వైపు చూస్తున్నావు? ఒకవేళ చదువు చదవట్లేదని, చదువు రావట్లేదని, ఇంట్లో వాళ్ళేమో చాలా పెద్ద టాస్క్ పెడతారు మన ముందు. అరే, యు ఆర్ బికమ్ ఏ ఏఎస్ ఆఫీసర్ రా, యు ఆర్ బికమ్ ఏ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలరా, డాక్టర్ అవ్వాలరా. ఇంట్లో తల్లిదండ్రులు చూస్తేనేమో మనకి చాలా టాస్క్ పెడతారు. వాళ్ళు టెన్షన్ పడతా ఉంటావు. నేను సాధిస్తానా, సాధించలేనా, సాధించేటువంటి కెపాసిటీ నాలో ఉందా అని ఆలోచించుకుంటూ పరిస్థితుల వైపు చూస్తావు నువ్వు. మిస్పే అంటే అర్థం ఏంటో తెలుసు? మిస్పా అంటే వాచింగ్ టవర్, మిస్పే అంటే అర్థం ఏంటంటే చూచుట, చూచుట. ఈరోజు చూచుట అనే దాని మీద మాట్లాడుతున్నాను నేను. యాక్చువల్గా మొదటి రాజుల గ్రంథం తీద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనము.
28వ వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లా నిన్ను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకే దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందరు. యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదని అనుకుంటారంట. సిరియనులు అనుకుంటున్నారంట వారి దేవుడు కొండలకే దేవుడు, ఎత్తైన ప్రదేశాల్లో ఉండే దేవుడు. కొండలు ఎత్తైన అనుభవాన్ని చూపిస్తాయి, లోయలు లోతైన అనుభవాలను చూపిస్తాయి. ఈ కొండల యొక్క బైబిల్ ఎన్ని కొండలు ఉన్నాయి? సుమారు మనం చూస్తే 40 కొండల దాకా ఉంటాయి. బైబిల్లో ఎన్ని లోయలు ఉన్నాయి? మనం చూస్తే 40 లోయలు ఉంటాయి. ఈ 40 లోయల్లో లోయలంటే లోతైన అనుభవాన్ని చూపిస్తాయి, కొండలంటే ఎత్తైన అనుభవాన్ని చూపిస్తాయి. అయితే ఈరోజు లోతైన అనుభవాల్లో లోయల్లో ఒక లోయ గురించి మాట్లాడుతున్నా. ఆ లోయ పేరు ఏం పేరంటే మిస్పే లోయ. మిస్పే లోయ. మిస్పే అంటే అర్థం ఏంటంటే చూచుట, చూచుట, చూచుట. ఎవరి వైపు చూస్తున్నావు? ఇలాంటి కష్టమైన పరిస్థితుల వైపు. కొన్నిసార్లు డెసిషన్ తీసుకోలేవు నువ్వు. ఇంట్లో వాళ్ళేమో ఫోర్స్ చేస్తూ ఉంటారు, నువ్వు ఈ గ్రూపే తీసుకో, నువ్వు ఇదే చదువు, దీన్ని తీసుకొని మంచిగా నువ్వు డాక్టర్ అవు, ఇంజనీర్ అవు, లేదా మంచి ఆఫీసర్ అవు. ఇలాంటి టాస్కులు మనకి తల్లిదండ్రుల కోరికలు మన ముందు పెడతారు. ఇటుపక్క తల్లిదండ్రులు ఒక గోల్ పెడతారు, నీకో గోల్ ఉంటుంది, నీకో గోల్ ఉంటుంది. ఈ రెండు పరిస్థితుల్లో నువ్వు ఎవరి వైపు చూస్తావు? తల్లిదండ్రుల వైపు చూస్తావా? నీ జీవితం వైపు నువ్వు చూసుకుంటావా? లేదా దేవుని వైపు చూస్తావా? ఆలోచించు. చాలా క్రిటికల్ పొజిషన్లో ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? చాలా రుగ్మతలు ఉంటాయి. కొంతమందికి స్టడీస్ పూర్తవుతాయి. స్టడీస్ పూర్తయిన తర్వాత ఏంటి నా బ్రతుకు, ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు, నేను ఇంకా ఇట్లా ఉన్నాను, నా జీవితం పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే నాకు ఎవరు లేరు, నాకు ఉద్యోగం కూడా లేదు, నేనేం సంపాదించట్లేదు, సంపాదించింది కూడా నాకు సరిపోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు? ఎవరి వైపు చూడాలని ఇష్టపడుతున్నావు? నీ ముందు నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ ముందు నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ ముందు నీకు సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నీ ముందు నీ దేవుడు కూడా ఉన్నారు. నీ ఫ్రెండ్స్ వైపు నువ్వు చూస్తావా? నీ యొక్క అన్నదమ్ముల వైపు, అక్కచెల్లి వైపు చూస్తావా? నీ తల్లిదండ్రుల వైపు చూస్తావా? దేవుని వైపు చూస్తావా? ఎవరి వైపు చూస్తావు? లేదా మన ముందు లోకం ఉంది, దేవుడు ఉన్నాడు. ఎవరి వైపు నువ్వు చూడాలని ఇష్టపడుతున్నావు? నీ పరిస్థితుల వైపు, నిజంగా నీకు పరిస్థితులు ఎలా ఉంటాయంటే అమ్మో చాలా భయం వేసింది నీకు, నిజం నా టార్గెట్ నేను రీచ్ అవ్వగలుగుతానా? ఇంట్లో వాళ్ళు అంటారు, అరే ఈ సంవత్సరం 10th క్లాస్ కదరా నువ్వు, 590 మార్కులు, 600కు 600 రావాలరా, అలా చదవాలరా నువ్వు అని ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. నీకు ఆ కెపాసిటీ ఉందా లేదా నీకు తెలుసు, వస్తాయి రావా అని. మమ్మీ ట్రై చేస్తాను అంటావు, మాట ఇచ్చేస్తావు. లేదా మంచిగా చదువుకున్నావు, మంచి ర్యాంకర్వి, ఉద్యోగం లేదు. ఒకవేళ కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, ఆ వచ్చిన డబ్బు సరిపోవట్లేదు. ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు? ఎవరి వైపు చూడాలని ఇష్టపడతావు? కొంతమంది జీవితాలు జీవితం అంటే సునాయంగా తీసుకుంటారు.
ఏముందిలే అని లెక్కలేని తలంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తావు? ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తావు? ఇలాంటి రోగము, కొంతమందికి ఇది రోగాలు, రుగ్మతలు ఉంటాయి. రోగాలు, పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరి వైపు చూస్తావు? సమస్యలు, విపరీతమైన సమస్యలు నీ యవ్వనకాల జీవితంలో నీకు వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తావు? మనుషుల వైపు చూస్తావా? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు. అండర్లైన్ దట్ వర్డ్. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు చెప్తున్నారు, నేనైతే నా పరిస్థితులు ఎలా వస్తే, నా సమస్యలు ఎలా వస్తే, సులువుగా చిక్కులు పెట్టే పాపము కూడా నా ఎదుట వస్తే నేనేం చేస్తాను తెలుసా? యేసు వైపు చూస్తాను. నీ యొక్క గోల్ ఎలాంటి పరిస్థితుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు, నీ జీవితము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇటుపక్క తల్లిదండ్రులు మనం ఏమనలేం, ఇటుపక్క నీ ఫ్రెండ్స్ని ఏమనలేం, ఎవరిని ఏం మాట్లాడలేం. పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుందామా? నవ్వుతారాయా, గేలు చేస్తారాయా, అరే నువ్వు ఇంతేనా అని అంటారు, తేలిగ్గా చూస్తారాయా. నీ పరిస్థితులు, నీ జీవితం యొక్క గోలు, ప్రభువా నేనేం తీసుకోవాలి, నేనేం చేయాలి, నా ఎడల నీకున్న ఉద్దేశం ఏంటి అని ప్రభువుని అడిగితే ప్రభువు నీ పరిస్థితులను సాల్వ్ చేస్తాడు, నీ సమస్యలను సాల్వ్ చేస్తాడు. నీ ఎప్పుడు కూడా నీ కష్టాల వైపు చూడబాకు, నీ సమస్యల వైపు చూడబాకు, నీ యొక్క రుగ్మతల వైపు చూడబాకు, నీ యొక్క సమస్యల వైపు చూడబాకు. యేసు వైపు చూడటానికి ఇష్టపడు, యేసు వైపు చూడటానికి ఇష్టపడు. అన్నా మళ్ళీ చెప్పారన్నా, నేను యేసు వైపు చూస్తాను, నాకేం కలిగిద్ది? యవనస్తులు ఎప్పుడు కూడా ప్రాఫిట్ కోరుకుంటూ ఉంటారు. నేను యేసు వైపు చూస్తే నా సమస్యలు నిజంగా నాకున్నాయి, నా పరిస్థితులు నాకున్నాయి, నా వయసు చిన్నదైనప్పటికీ నాకున్న సమస్యలు నాకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి, నా బాధలు నాకున్నాయి, నా ఇబ్బందులు నాకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మంచి సలహా ఇచ్చారు. యేసు వైపు చూస్తాను, దేవుని వైపు చూస్తాను, నాకేం కలిగిద్ది? 7 లక్షణాలు కలుగుతాయి. నిజంగా నువ్వు ప్రభువు, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే నీలో కలిగే 7 అద్భుతమైన లక్షణాలను ఈరోజు మనం నేర్చుకుందాం. రండి. మొదటి లక్షణము యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనము. బూదిగంతల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. బూదిగంతల నివాసులారా, మీరు ఎక్కడున్నారు? భూలోకంలో ఉంది, భూలోకంలో నివాసం చేస్తున్నారు కదా. బూదిగంతల నివాసులారా
నా వైపు చూడు, నా వైపు చూడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. మన జీవితంలో నువ్వు సమస్యల వైపు చూడొద్దు, నీ పరిస్థితుల వైపు చూడబాకు, నీ ఇబ్బందుల వైపు చూడబాకు. నాకేం ఇబ్బంది అన్నా, మా నాన్న చక్కగా ఫీజులు కడుతున్నాడు, నాకు చక్కగా చదువుతున్నాను, ఏదో చదువుకుంటున్నాను అనుకుంటున్నాను. నీకు నీ వయసులో తగ్గట్టుగా నీకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ ఇబ్బందులు కలిగినప్పుడు మీ తల్లిదండ్రుల చేతుల వైపు చూడబాకండి, మీ యొక్క ఫ్రెండ్స్ వైపు చూడబాకండి, నీ యొక్క సలహా ఇచ్చే సలహాదారుల వైపు చూడొద్దు. బూదిగంత నివాసులారా, నా వైపు చూడండి, ప్రభు వైపు చూడటానికి ఇష్టపడండి. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీకేం కావాలో అది నీకు దయచేస్తాడు. ఏం కావాలో తెలుసా? నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ పొందడం అంటే ఏంటి? ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించటం. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములన్నీ కడిగి పవిత్రపరచు. ప్రభువా, నీ వైపు చూస్తాను, నాకు మొట్టమొదటిగా రక్షణ నాకు దయచేయి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, దేవుని వైపు నీ జీవితాన్ని తిప్పుతావో, దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడతావో, దేవుడు నీకు కావాల్సింది రక్షణ అనుగ్రహిస్తాడు. నీ నన్నెత్తులు మొదలుకొని అరికాల వరకున్న సమస్త పాపాన్ని కడిగి పవిత్రులుగా చేసి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను రక్షిస్తాడు. పాపము నుండి, పరిస్థితుల నుంచి, అన్ని విధాల రుగ్మతల నుండి నిన్ను రక్షిస్తాడు. అందుకనే బూదిగంతల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆయన వైపు చూస్తే మనకేం కలిగింది? మొట్టమొదటిది రక్షణ కలుగుతుంది. ఓ ప్రశ్నేనా? ప్రశ్న వేసే అంత గొప్పని మాత్రం కాదు, అయినా ఒక చిరు ప్రయత్నం. నీవు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం. ప్రభువా, నీ నోటితో నీ పాపాన్ని ఒప్పుకో, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను పవిత్రుగా మార్చు, నేను జన్మ తరహా పాపిని ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, పవిత్రపరచయ్యా, శుద్ధినిగా చేయి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావో, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా మార్చే దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు చూస్తే చాలు, రక్షణ ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితానికి ఏది అవసరమో ఆ రక్షణ దేవుడు నీకు ఇస్తాడు. రక్షణ అంటే అర్థమైంది, యేసు ప్రభుని సొంత వాడిగా నన్ను స్వీకరించటం. నువ్వే నా జీవితాన్ని నడిపించే దేవుడివి, నువ్వే నా జీవితానికి చుక్కానివి అని యేసు ప్రభుని ఆహ్వానించడం. నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే చాలు. నీ నోటితో నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభుని ఆహ్వానిస్తే నీ జీవితాన్ని అద్భుతంగా నడుపుతాడు, అద్భుతంగా నడుపుతాడు. సమస్యల వైపు చూడో, ఇరుకు ఇబ్బందుల వైపు చూడో, ఇంట్లో ఉన్న కష్టాల వైపు చూడో, ఇంట్లో ఉన్న బాధల వైపు చూడో, యేసు వైపు చూస్తా, యేసు వైపు చూస్తా. యేసు వైపు చూచినప్పుడు నాకు కలిగే మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? రక్షణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. రెండవ విషయం చూద్దాం. రెండవ విషయం చూడండి, కీర్తన 34, కీర్తన 34, 34వ కీర్తన, 34వ కీర్తన, 34వ కీర్తన 5వ వచనము, 5వ వచనం, 34వ కీర్తన 5వ వచనము.
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూను లజ్జింపపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. వారు ఆయన తట్టు చూడగా. మన టాపిక్ ఏంటి? చూచుట. మన టాపిక్ చూచుట. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు నువ్వు చూచినప్పుడు ఏం కలిగింది? మొట్టమొదటిది రక్షణ కలుగుతుంది. రెండవది చూడండి, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఒకరోజు బక్సింగ్ గారిని ఫ్లాగ్ గారు చూశారంట. ఫ్లాగ్ గారు గొప్ప దైవజనుడు బక్సింగ్ గారు. ఆయన వైపు అంతా చూస్తున్నాడంట. ఏం ఫ్లాగ్, వై ఆర్ సింగ్ విత్ మీ అన్నాడంట. ఎందుకు నా వైపు చూస్తున్నావు? ఎందుకంటే ఆయన అన్నాయంట, ఫ్లాగ్ అన్నాయంట, యువర్ ఫేస్ ఇస్ షైనింగ్ అని అన్నాయంట. యువర్ ఫేస్ ఇస్ షైనింగ్ అన్నాయంట. నిజమా? కారణం ఏంటి అని బక్సింగ్ గారిని అడిగినప్పుడు బక్సింగ్ గారు తన మోకాలు జీవితం చూపించాడంట. మోకాలు ఎత్తు చూపించాడంట. నల్లగా అయిపోయిందంట. ఎవరి మోకాలైతే నలుపోయిద్దో వారి మొఖాలు తెల్లబడతాయంట. వారు ఆయన తట్టు చూడగా వెలుగు పొందెను. పరలోకపు యొక్క వెలుగు మోకాల మీద నిలబడి ప్రార్థన చేసినప్పుడు వెలుగు బక్సింగ్ గారి మీద దిగింది. అది పరలోకం యొక్క వెలుగు, పరలోకం యొక్క షైనింగ్. అది వారి ముఖములు చూస్తే ఎన్నడూ సిగ్గుపడలేదంట, లజ్జపడలేదంట. అర్థం ఏంటంటే సిగ్గుపడరు అంట. వాళ్ళ చదువుల్లో కానీ, వాళ్ళ సమస్యల్లో కానీ, వాళ్ళ ఇబ్బందుల్లో కానీ, వాళ్ళ పరిస్థితుల్లో కానీ ప్రభు వైపు తట్టు చూస్తే వాళ్ళు ఎన్నడూ సిగ్గుపడరంట. వారికి వెలుగు కలిగిద్దంట. వెలుగు కలిగాను. రెండవ అద్భుతమైన విషయాలు తెలుసా? ఎవరు హృదయాలైతే వెలిగింపబడలేదో వెలిగించే దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు ఆయన తట్టు చూస్తే ఆయన వెలుగుతో నింపుతాడు. ఆ వెలుగును ధరించుకోవాలి. ధరించుకొని కాలేజీ క్యాంపస్లో ప్రభువుని చూపించాలి. నీ చేస్తున్న ఉద్యోగంలో ప్రభువుని చూపించాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోవును. ఎప్పుడు సిగ్గుపడలేదంట. ప్రభువు నాకు సహాయం చేస్తాడు. నేను నా పరిస్థితుల వైపు చూడను, నా పేదరికం వైపు చూడను. ఒకవేళ నాన్న డబ్బులు ఇవ్వలేకపోతున్నాడేమో, కాలేజీ ఫీజు కట్టలేకపోతున్నాడేమో, ఒకవేళ నీ పరిస్థితులు వేరుగా ఉన్నాయో, మంచి కాలేజీలో నేను చదివించలేకపోతున్నాడేమో, అది ఒక చిన్న కాలేజీ అయినా అవ్వచ్చు. ప్రభు వైపు నువ్వు చూస్తే అద్భుతంగా ఆస్వాదించబడతావు. అద్భుతంగా ఆస్వాదించబడతావు. నీ ముఖము వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. వెలుగుతో ప్రకాశిస్తుంది. వెలుగుతో ప్రకాశించాలంటే ఇంటిలో నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఉదయాన్నే లేవగానే ప్రభు తట్టు చూడాలి. ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ప్రభు వైపు చూడాలి. అప్పుడు నువ్వు వెలుగుతో నింపబడతావు. రెండవది, వెలుగుతో నింపబడే దేవుడు. మొదటిది, యేసు వైపు చూస్తే, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. రెండోది ఏం చూస్తున్నావు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నటికీ లజ్జింపకపోవును. ఎన్నడూ దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నిన్ను తలెత్తుకునేవాడిగా చేస్తాడే కానీ తల దించుకునేవాడిగా నిన్ను ఎన్నడూ చేయడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. లుకింగ్ ఆన్ టు జీసస్. దేవుని వైపు చూడు, ఆ శక్తిని ఆశ్రయించు. రెండు విషయాలు అయిపోయినాయి. మూడో చూద్దాం. చూడండి. మూడవ అద్భుతమైన విషయం,
రండి, మూడో విషయం, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనము. 27వ వచనము. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీవు చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండమనెను. యేసుప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు. శిష్యులందరూ పారిపోయారు. తోమా కూడా పారిపోయాడు. ఒక గదిలో ఉన్నాడు తోమా ఉన్నాడని తెలుసుకొని యేసుప్రభు వారు, పునరుద్ధానుడైన యేసుప్రభు వారు ఆడకి వెళ్ళారు. అందరూ చెప్పారు. తోమా అన్నాడు, నేను ఆయన్ని గాయాల్లో ఏలు పెడితే తప్ప నేను విశ్వాసినవను, నేను నమ్మను అన్నాడు. యేసుప్రభు వారు ఎగ్జాక్ట్గా తోమా దగ్గరికి వెళ్ళాడు. తన చేయిని చాచాడు. తోమాతో అన్నాడు, నీ చేయి చాచు, నీ వేలును నా గాయాల్లో పెట్టు, చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించు. అవిశ్వాసము చాలాసార్లు ప్రభు వైపు నువ్వు చూడకపోతే అవిశ్వాసం వస్తుంది. నేను సాధించలేను, నేను చేయలేను, నన్ను ఎవరు చేయలేరు, ఇది నేను చేయలేను అనే అవిశ్వాసం వస్తుంది. తోమాకు కూడా అవిశ్వాసం. ఆయన చూస్తే తప్ప, ఆయన గాయాల్లో ఏలు పెడితే తప్ప నేను నమ్మను అన్నాడు. యేసుప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ చెయ్యి చాచి, తోమా నా గాయాల్లో ఏలు పెట్టమన్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉందుము. నువ్వు యేసు వైపు చూచినప్పుడు పరిస్థితుల వైపు చూడబాకు, ఇబ్బందుల వైపు చూడబాకు, కష్టాల వైపు చూడబాకు. యేసు వైపు చూస్తే విశ్వాసివిగా ఉంటావు నువ్వు. మూడవది, విశ్వాసమైన జీవితాన్ని జీవిస్తావు. నా ప్రభువు నాకు ఇస్తాడు అనే నమ్మకం సాధిస్తావు నువ్వు. మూడవది, విశ్వాసిగా జీవిస్తావు. ప్రభు వైపు చూస్తే. మన టాపిక్ ఏంటి? చూచుట. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే నాకేం కలిగిద్ది? మొదటిది రక్షణ కలుగుతుంది. రెండవది ఏం కలిగిద్ది? వెలుగు కలుగుతుంది. ఆ మూడవది ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలుగుతుంది. మూడవది విశ్వాసము కలుగుతుంది. నాలుగవ చూద్దాం రండి. నాలుగవ అద్భుతమైన విషయము. ఈ విశ్వాసాన్ని గురించి ఒక మాట చెప్తాను నేను. అందరు నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. ఎవరిని చూసి తెలుసా? గొలియాతును చూచి. గొలియాతు చేతిలో పెద్ద ఖడ్గం ఉంది, బల్లెం ఉంది, శిరస్త్రాణం ఉంది. చాలా 6 అడుగుల పైన ఎత్తులో కనబడుతున్నాడు. ఆ దేహాన్ని చూసి, ఆ డాలును చూసి, ఆ కత్తిని చూసి ఇశ్రాయేల్ ప్రజలందరూ సౌలు రాజుతో సహా ఉనిగిపోతున్నారు. చిన్నవాడైన దావీదు వచ్చాడు అక్కడికి, వాళ్ళ అన్నలకు ఆహారం తీసుకొని వచ్చి అతను మాట్లాడుతున్న మాటలు విన్నాడు. విని నేను అతనితో యుద్ధం చేస్తానన్నాడు. సౌలు అన్నాడు, కత్తి తీసుకో అన్నాడు. నాకు కత్తి వద్దు అన్నాడు. మరి ఎట చంపుతావురా? నేను ఆయన గొలియాతుని చంపేస్తా, తలను నరికేసి పట్టుకొని వస్తా. కత్తి తీసుకో. నరకాలంటే ఏం కావాలి? కత్తి తీసుకో. కత్తి తీసుకోలా. కత్తి లేకుండానే యుద్ధానికి వెళ్ళాడు దావీదు. దేని తీసుకొని తెలుసా? ఒడిసెలు తీసుకొని వెళ్ళాడు. ఒడిసెలు తీసుకొని గొలియాతుని నున్ను రాయితో కొడితే బోర్ల పడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి గొలియాతు దగ్గర ఉన్న కత్తిని తీసుకొని తన తలను నరికేశాడు. కత్తి లేకుండానే యుద్ధం చేశాడు. అర్థమైందా? విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే అది. విశ్వాసముతో కొట్టాడు, గోల్ సాధించాడు. నా ప్రభు నన్ను జయాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడని విశ్వాసము కలిగి ఉన్నాడు. అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చాడు.
సహోదరుడా, సహోదరి, నీలో ఈ విశ్వాసం ఉందా? 3 అద్భుతమైన విషయాలు చూసాం మనం. 4వ విషయం చూద్దాం. 4వ విషయం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 9వ వచనము చూడండి. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము నేను గ్రహించి నీ పాదమును మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. పౌలు గారు ఆ జనసమూహంలో ఉన్నారు. ఒక ఆయన వైపు తేరి చూశాయంట. తనకో మనసులో ఆశ ఉంది, నేను స్వస్థ పొందాలి, నేను కుంటివాడిని ఆశ ఉంది. పౌలు గారు ఆ కుంటివాడి వైపు తేరి చూశాడు. తేరి చూసి అడిగాడు ఒక ప్రశ్న, నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా అని అడిగాను. అవును నాయనా అన్నాడు. లే, నిలబడు. గంతులు వేసుకుంటూ ఉన్నాడంట. కాళ్ళు వచ్చినాయి, స్వస్థత పడింది. పౌలు గారు తేరి చూచాడు, ఎదుటివాడి యొక్క అవసరం తెరబడింది. నువ్వు ప్రభు వైపు చూస్తే నీ బలహీనత, నీ యొక్క స్వస్థత ఎక్కడైతే లేదో దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు. నీ బలహీనతలన్నీ ఆయన చేతుల్లో పెట్టు. ప్రభువా, నాకు ఈ బలహీనత ఉంది, అబద్ధమాడే బలహీనత ఉంది, చేతగానితనం ఉంది, నాది ఇది ఒక కుంటితనం, నా కాళ్ళు చచ్చుబడిపోయినాయి, నా బలహీనత ఇది అని పౌలు గారు దేవుడు ఎప్పుడు కూడా, పౌలు గారి రూపంలో ఉన్న దేవుడు, మన దేవుడు ఎప్పుడు మన వైపు తేరి చూస్తాడు. నీ పరిస్థితుల వైపు తేరి చూస్తాడు, నీ ఆందోళన వైపు తేరి చూస్తాడు. నువ్వు ఆయన వైపు చూడాలి. పౌలు గారు తేరి చూశాయంట ఆ కుంటివాని వైపు చూస్తే ఆయన ఆస్తి చూస్తున్నాడు. స్వస్థ పొందగోరుచున్నావా అన్నాడు. అవును నాయనా అన్నాడు. లే, నిలబడు అన్నాడు. అంతే, ఒక మాట. తన యొక్క కుంటితనం పోయింది, 2 కాళ్ళు వచ్చినాయి, అద్భుతమైన స్వస్థత కలిగాడు. నా ప్రియమైన యవనస్తులారా, నీ బలహీనతలను దేవుని చేతిలో పెట్టు, దేవునికి ఇవ్వు, ఆయన వైపు తేరి చూడు. నీ బలహీనతలన్నీ కూడా స్వస్థ పొందుతారు మీరు. అద్భుతమైన స్వస్థత కలుగుతుంది, అద్భుతమైన స్వస్థత కలుగుతుంది. 4 అద్భుతమైన విషయాలు. యేసు వైపు చూచినప్పుడు రక్షణ పొందుకుంటారు. యేసు వైపు చూచినప్పుడు వెలుగును సంపాదించుకుంటారు. మీరు యేసు వైపు చూచినప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీరు యేసు వైపు చూచినప్పుడు స్వస్థత పొందుతారు. 5వ చూద్దాం రండి. 5వ చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 40వ వచనం. వారు చెరసాల్లో నుండి వెలుపులకు వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. సహోదరులను చూచి పౌలు గారు ఆ కొండ జనసమూహాన్ని చూశాడు. చూచి ఏం చేశాడు? ఆదరించాడంట. ఆదరణ కలుగుతుంది. నువ్వు ప్రభు వైపు చూస్తే ఆదరణ కలుగుతుంది. 5వది ఆదరణ. ఓదార్స్తాడు దేవుడు. ఏంటన్నా, ఆయన నీ మీద భుజం మీద చేయి వేసి, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, చదువు రావట్లేదా అడుగుతాడు ప్రభు. నిన్ను ఉద్యోగం లేదా, నేను ఇస్తానన్నా, వెయిట్ చేయి. ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఆదరణ కలుగుతుంది. 5వది ఆదరణ. ప్రభు వైపు చూచినప్పుడు ఆదరణ కలుగుతుంది. 6వ చూద్దాం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము.
యోహాను సువార్త 2వ అధ్యాయము 41వ వచనం. 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. ప్రభు వైపు చూస్తే ప్రభు యొక్క మహిమను పొందుకుంటావు. నీ జీవితాన్ని మహిమతో నింపుతాడు, గ్లోరిఫై చేస్తాడు. 6వది ఏంటంటే, నీ జీవితాన్ని ఎన్నడూ లజ్జింపపోవు, సిగ్గుపడవు. నిన్ను ఆయన మహిమతో నింపుతాడు. ఆయన మహిమతో నిన్ను నింపుతాడు. 6వది. 7వ చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 23వ వచనము. 11వ అధ్యాయము 23వ వచనము. చూడండి, అంతటా వచ్చి దేవుడి కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొన వల్లని అందరినీ హెచ్చరించును. అతడు వచ్చి దేవుని కృపను చూచి, అమ్మారు చూడండి, నువ్వు ఆయన వైపు చూడటం వల్ల కృప పొందుకుంటావు. అందుకని పౌలు గారితో దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును. కృపను పొందుకుంటావు. 7 అద్భుతమైన విషయాలు మనం చూసాం. ప్రభు వైపు చూచినప్పుడు రక్షణ పొందుకుంటావు. నువ్వు ప్రభు వైపు చూచినప్పుడు వెలుగుతో నింపబడతావు. నువ్వు ప్రభు వైపు చూచినప్పుడు విశ్వాసిగా ఉంటావు, విశ్వాసాన్ని పెంపొందించుకుంటావు. నువ్వు ప్రభు వైపు చూచినప్పుడు స్వస్థత పొందుతావు. నువ్వు ప్రభు వైపు చూచినప్పుడు ఆదరించబడతావు. నువ్వు ప్రభు వైపు చూచినప్పుడు ఆయన మహిమతో నింపబడతావు. నువ్వు ప్రభు వైపు చూచినప్పుడు ఆయన కృపతో దేవుణ్ణి నింపుతాడు. ఎవరి వైపు చూస్తున్నావు? పరిస్థితుల వైపా, దేవుని వైపా? సమస్యల వైపా, దేవుని వైపా? కష్టాల వైపా, దేవుని వైపా? ఎవరి వైపు చూస్తావు? టేక్ యువర్ డెసిషన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. నువ్వెవరి వైపు చూస్తున్నావు? నీ పరిస్థితుల వైపా, నీ కష్టాల వైపా, నీ ఇబ్బందుల వైపా, నీ సమస్యల వైపా? యేసు వైపు చూచే అనుభవం నీకుందా? యేసు వైపు చూస్తే రక్షణ దొరుకుతుంది. యేసు వైపు చూస్తే వెలుగును సంపాదించుకుంటావు. యేసు వైపు నువ్వు చూస్తే విశ్వాసిగా ఉంటావు. యేసు వైపు నువ్వు చూస్తే స్వస్థత కలుగుతుంది. యేసు వైపు నువ్వు చూస్తే ఆదరణ కలుగుతుంది. యేసు వైపు నువ్వు చూస్తే ఆయన మహిమతో నింపుతాడు. యేసు వైపు చూస్తే ఆయన కృపతో నిన్ను నింపుతాడు. లోకం వైపు చూస్తావా? దేవుని వైపు చూస్తావా? ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మన మధ్యలో జేమ్స్ ఉన్నాడు. జేమ్స్ వచ్చి ప్రార్థిస్తాడు. తండ్రి, మీరు మా అందరితో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని చూసినప్పుడు మీరు మా జీవితాల్లో ఏం చేస్తారు అనేటువంటి విషయాలు మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. మీరు రక్షణనిచ్చేటువంటి దేవుడు అని, మీరు మమ్మల్ని మీ లైట్తో నింపుతారు అని ప్రభు, విశ్వాసాన్ని ఇచ్చేది మీరే అని ప్రభా, మమ్మల్ని ఆదరించేటువంటి దేవుడు అని ప్రభు. మేము ఈ విషయాలు నేర్చుకొని మా సిచ్యువేషన్స్ వైపు చూడకుండా ప్రభు, మీ వాక్యాన్ని వైపు చూడటానికి, మీ గురించి ఇంకా అర్థం చేసుకుంటూ తెలుసుకోవటానికి ప్రభా,
మీతో సహవాసం చేయటానికి మీరు మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడు అని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయితే కేవలము విని వెళ్ళిపోయి మరలా మా ఓన్ లైఫ్స్లో మేము సిచ్యువేషన్స్ వైపు చూస్తూ పడిపోవడం కాదు కానీ తండ్రి, మీ వైపు చూస్తూ మేము ముందుకు కొనసాగేటువంటి వారిగా మమ్మల్ని మీరు ఉంచండి. విశ్వాసంలో మేము ఎదిగేటువంటి బిడ్డలుగా ప్రభా, ఒకవేళ స్కూల్స్లో చదివే వాళ్ళు ఉండొచ్చు, కాలేజెస్లో చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ప్రభు మీరు అందరినీ ఎరిగినటువంటి దేవుడవు, సర్వం తెలిసినటువంటి దేవుడవు ప్రభా. మీ వైపు చూడకుండా తొట్టిల్లకుండా ప్రభా మేము రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కాదు కానీ మీ వైపు మేము వెయిట్ చేస్తూ ప్రభా వాక్యానుసారంగా మా జీవితాల్ని మేము కొనసాగించడానికి సహాయం చేయవలసిందిగా మరలా మేము తిరిగి వెళ్ళుచుండగా ప్రభు మీ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచుకొని వెళ్ళి మా ముందున్నటువంటి ఈ వారం అంతా కూడా ప్రభా ఫేజ్ అంతా కూడా మీకు ఇష్టంగా మేము జీవించేటువంటి మీ బిడ్డలుగా మమ్మల్ని మీరు ఉంచవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. యథావిధిగా మన అనౌన్స్మెంట్స్ విందాము. మనకి బుధవారం రోజు యూత్ ప్రేయర్ జరుగుతుంది మనకి జూమ్లో. 7:10కి మనకి స్టార్ట్ అవుతుంది. చక్కగా మనకి మరి అంకుల్ మెసేజ్ చెప్తారు. ఆ తర్వాత మనం బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్గా బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆదివారం మనము 5:30కి ఇక్కడ యూత్ మీటింగ్కి గ్యాదర్ అవుతాం. ఓకే, అయితే మనము ఆల్రెడీ గత 2 వారాల నుంచి చెప్తూ వస్తున్నాం మనకి VBS ఉంటుంది అని. అది రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఉదయం 7:30 గంటలకి మనకి VBS స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లల మధ్య. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, మేము కూడా పార్టిసిపేట్ చేసి హెల్ప్ చేస్తామని అనుకుంటున్నారో మీరందరూ కూడా ఇన్వైటెడ్, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇన్వైటెడ్. ఎందుకు అని అంటే చిన్న బిడ్డల మధ్య పరిచయం అంటే చాలా ఉంటుంది వర్క్, కాబట్టి సపోర్ట్ చేయడానికి చాలామంది అవసరము. కాబట్టి మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో సిస్టర్స్ వైపు షైనాకి, హారికాకి పేర్లు ఇవ్వండి, ఇటువైపు అయితే జేమ్స్ అనికి నాకు పేర్లు ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. మనము అందరు లేచి నిలబడినట్లయితే ఎవరైతే దేవునికి హృదయాలు అర్పించారో అర్పణ అర్పించడానికి అవకాశం ఉంది. సిస్టర్స్లోంచి వచ్చి పాట పాడతారు.
బ్రదర్స్ని పలకరించుకోండి, సిస్టర్స్ని పలకరించుకోండి. అండ్ లాస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత మన మధ్య రిఫ్రెష్మెంట్స్ వస్తాయి. మన మధ్య ఉన్న డాన్ అన్న వచ్చి లాస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన దేవా, మా బిడ్డలకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. నేను యేసు వైపు చూస్తే నాకు రక్షణ వస్తుందని, నాకు వెలుగును ఇస్తామని, ప్రభువా నేను విశ్వాసిగా ఉంటానని, స్వస్థత పొందేటిగా చేస్తావని, ఆదరణ కలుగుతుందని, మహిమతో నింపుతావని, కృపతో మమ్మల్ని ఉంచుతావని మీరిచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అది మా హృదయాల్లో ముద్రించండి. దాని ప్రకారంగా మేమందరము నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళటానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తెడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.